అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకి దిగడం జరిగింది. అయితే నాకు పోటీగా ఒక యాదవ్ జటంగి శంకరయ్య అని నిలబడడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనం ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా మంచిగానే ఉన్నాం, చెడైతే లేము. మళ్ళీ అందులో ఆ జటంగి శంకరయ్య అనే యాదవ్స్ ఇక్కడ కొద్దిగా యాదవ్స్ ఓట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. బీసీ ఒక ఫీలింగ్ తీసుకొచ్చి బీసీ అందరూ కూడా కొద్దిగా ఒకవైపు మారడం జరిగింది. దానికి తోడుగా ఇంకేమైందంటే డబ్బులు కూడా ఎక్కువ పంచడం జరిగింది. నాకంటే ఎక్కువ మేము ఇచ్చిన కంటే కూడా ఇంకా మళ్ళీ 500,000 రూపాయలు ఖర్చు ఎక్కువ పెట్టి జనాలని మలుపుకోవడం కూడా జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ అయితే బీసీ ఫీలింగ్ తీసుకురావడం జరిగింది. బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఓసీ ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనం మైనస్ అయ్యి ఓడిపోవడం జరిగింది. అయితే మీ ఊర్లో ఫస్ట్ రోడ్లు వచ్చే ఊర్లో బస్ స్టాండ్ కాడ రోడ్లే బాగాలేదు కదా, గెలిచిన ఏం పని చేసిండు, మరి చేసిండా పనులు? ఆయన వచ్చిన కాంచెలు ఏం పనులు ఉన్నాయండి? ఏం పనులు చేయలేదు, ఏం పని కూడా చేయలేదు ఆయన వచ్చిన కాంచెలు. ఇంటి నీళ్ళు వస్తున్నాయి మిషన్ బయట అవసరాని కొరకు ఇళ్ళకి వచ్చిండు అంతేగాని మనకు ఇప్పుడు సంవత్సరానికి మన కేసీఆర్ డబ్బులు గ్రామ పంచాయతీలకు వేస్తుంది కదా, అటువంటి డబ్బులు లాగటానికే కానీ ఆయన ప్రజా అభివృద్ధి చేయటానికి మాత్రం రాలేదు. ఇంకోటి ఏంటంటే ఆయన మన గ్రామ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో బావి తీయటం జరిగింది. అది మనం ఏం చేసినామంటే ఈ గవర్నమెంట్ ల్యాండ్లో బావి తీసారు, రాజకాలకు అడ్డంగా తీసారు అనేది రాజకాలంలోనే తీసారు అన్నట్టు. అది దాని మీద మేము కేసు వేయటం జరిగింది. దాని మీదంగా చిన్నగా మళ్ళా ఎట్లా అయితే ఏమవుతుంది అనేది అందరూ వాళ్ళు ఆలోచించుకొని ఏంటంటే మనం కూడా ఆపాటలేకపోతే మనకి ఏ ఇబ్బంది ఉండదు కానీ వాళ్ళు కాంగ్రెస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్లోనికి జంప్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చిర్రో గతం దాంతో అది పక్కదారి పట్టించేసి దాని నాయకులు కూడా పట్టించుకోలేదు. గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా పట్టించుకోలేదు. ప్రస్తుతం మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ అవకాశం మళ్ళీ పోటీ చేసేవారు. ఎండలు వస్తే మాత్రం చేసే అవకాశం ఉన్నదండి. ఇప్పుడు ప్రధానంగా మీ ఊళ్ళో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇంకా బాగా? మాకు ఉన్నాయండి ముఖ్యంగా ఇప్పుడు సీసీ రోడ్లు ఇంకా కొన్ని పడాలి. నేను ఇప్పుడు ఈ గౌరారం నుంచి వెళ్ళి అమ్మనూరు వరకు మా ఘోరంగా ఉన్నది రోడ్డు. ఆ రోడ్డు ముఖ్యంగా కావాలి. మెయిన్ రైతులకు మాత్రం పండించిన పంటకు మెయిన్ గిట్టుబాటు ధర కావాలని మా యొక్క కోరిక. ఈ ధర ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ బోనస్ అని అంటుంది. మరి చేసేటప్పుడు వచ్చే కాంచెలు కూడా మనకు చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆయన డిసెంబర్ 9 వరకే మీరు తెచ్చిన బ్యాంకు లోన్ మొత్తం మాఫీ చేస్తారన్నాడు. ఇంతవరకు ఆ ఆలోచనే లేదు. ఇక మరి ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం అయితే ప్రజలందరూ చూసిర్రు. ప్రతి ఒక్కరికి మంచి దున్నకాలు నాటు సీజన్లో రైతు బంధు పడటం, ఒక రుణమాఫీ మాత్రం కొద్దిగా వెనక ముందు చేయడం జరిగింది. అది కూడా లాస్ట్కు కొందరికి పడ్డాయి, ఇంకా కొందరికి పడలేదు. దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను మన టీఆర్ఎస్ పార్టీకి. అదొకటి. మేము మళ్ళీ వికలాంగులకు కానీ వితంతులకు కానీ నేను మళ్ళా ఈ పింఛన్ విషయంలో కానీ నీటి విషయంలో మన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇటువంటి పనులు మాత్రం మంచిగా రైతులకు ఉపయోగపడేటట్టుగా మన కేసీఆర్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇదివరకు కొన్ని చాలా చిన్న గ్రామాలు ఉండే అవన్నీ వేరే గ్రామాల్లో గ్రామ పంచాయతీ లేక చాలా ఇబ్బందిగా ఉండి మంచిగా కొన్ని తండాలను కొన్ని గూడాలను కూడా గ్రామ పంచాయతీలుగా చేయడం మనకు చాలా ఉపయోగకరమైంది. అయితే ప్రస్తుతం గెలిచిన సర్పంచ్ మీ అందరికీ అందుబాటులో ఉంటుందా? ఇప్పుడు గెలిచిన సర్పంచ్ అందుబాటులో ఉన్నాడు కానీ వర్క్ అయితే ఏం చేయలేదండి. ఏం పని చేయలేదు. మన గవర్నమెంట్ ద్వారా ఏం పని చేయలేదు. బీసీ బంధు ఇచ్చారు మీ గ్రామంలో? బీసీ బంధు ఇద్దరికి వచ్చినాయండి. ఇద్దరికి? ఇద్దరికి. ఈ గొర్రెల పంపిణీ రెండు దఫాలు జరిగింది కదా, రెండో దఫాలో ఎన్ని వచ్చినాయి మీ ఊళ్ళో గొర్రెలు?
ఈ రెండో దఫాలు కూడా మామూలుగానే కొంతవరకు వచ్చినాయండి. ఫస్ట్ సార్ అయితే చాలా వరకు వచ్చినాయి. వాళ్ళు కూడా ఒక యూనియన్ చేసుకుని గొర్రెలు వస్తున్నాయని మళ్ళా ఎక్కువ చేసిరు అన్నట్టు యూనియన్ సభ్యులందరూ చేసేవరకల్లా ఫస్ట్ సారి మంచిగానే చాలా వరకు వచ్చినాయి. రెండోసారి కూడా కొందరికి వచ్చినాయి, కొందరికి ఇచ్చే మూమెంట్లోనే ఇక అవకతవకలు కొన్ని జరిగినవి. ఇక మా కాడ చాలా వరకు అయితే మంచి జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. అయితే రైతులకు మాత్రం మొన్న మీ ఎమ్మెల్యే అసలు ఓడిపోవడానికి కారణం ఏంటి? గారి కిషోర్ ఓడిపోవడానికి కారణం ఇక అతను ఓడిపోవడానికి కారణం ఏంటంటే, నేను గెలిచిన కాంచేది ఒకసారి కూడా ఇటు వచ్చి ప్రజల యొక్క చెడు బాగు విషయాలు మాత్రం ఏది చూసుకోలేదు. ఏమైనా మెయిన్ ఇసుక దందా మీద ఎక్కువ చేయటం వల్ల చాలా ఎఫెక్ట్ అయింది. ఈ ఏటి పంటి కాలువల పంటి ఉన్న రైతులందరూ కూడా వ్యతిరేకత బాగా వచ్చింది. ఎవరన్నా పోయినా కానీ కొద్దిగా మర్యాద ఇవ్వటం, సంస్కారంగా మాట్లాడటం చేయటం అనేది కొద్దిగా ఏంటంటే గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఆ విధంగా చాలా వ్యతిరేకత వచ్చిందండి.